అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ అర్హులైన కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలు ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంటు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు రూపాన ఇచ్చినారని చెప్పని, దానివల్ల పందులు కూడా కాపురాలు చేయమని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు పేదవాళ్ళకి ఇచ్చి 4 లక్షల రూపాయలు రుణ మంజూరు చేసి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం 2 సార్లు కావస్తున్నా అంటే చెప్పడానికే చాలా శ్రీరంగ నీతులు చేసేటవన్నీ తప్పుడు విధానాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము విధానం చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వంలో అధికారం రాకముందు కళ్ళబుల్లు మాటలు చెప్పి పేదవాళ్ళని ఏమార్చి మీకన్నీ కూడా దగ్గరుండి గత ప్రభుత్వాల కంటే ఎక్కువ శాతం మీకు మేలు చేసేటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఎంతోమందికి 1 సెంటు స్థలం కూడా ఈకుంటా 2 సంవత్సరాలు మాయ మాటలు చెప్పి ఈ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. వెంటనే భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద, కలెక్టర్ కార్యాలయం వద్ద, ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే ఇచ్చారో హామీని గ్రామీణ ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు స్థలాలు ఇస్తాం, అర్బన్ సొంతలు లేని వ్యక్తే ఉండకూడదని చెప్పని పరిపాలన రాకముందు చెప్పినటువంటి మీరు ఇవాళ 2 సంవత్సరాలుగా వస్తున్నా ఊసే ఎత్తుకుంటా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోని చెప్పని టీవీల ముందు కూర్చొని ఊగదంప స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ పేదవారికి నిజంగా ఎవరికి కూడా 1 సెంటు స్థలం ఇవ్వలేదు. కావున ఖచ్చితంగా వెంటనే ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు ఖచ్చితంగా వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. లేని పరిస్థితుల్లో మేమే ప్రభుత్వ భూమిలోకి వెళ్ళి పేద ప్రజలకు పంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.